ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. హల్లెలూయా. హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రాలు దేవా, స్తోత్రాలు దేవా, స్తోత్రాలు దేవా. ప్రభువా తండ్రి, నా సంగతి ఎరిగిన దేవుడు, నీ సహాయం లేకపోతే నేను ఏం మాట్లాడలేను. ప్రభువా నీ నడిపింపు నాకు దయచేయండి, నీ సహాయం దయచేయండి. కూడి ఉన్న మా అందరితో మీరు మాట్లాడండి. కూడి ఉన్న మా అందరితో మీరే మాట్లాడండి. ప్రభువా నడిపించండి, సహాయం చేయండి, సహాయం చేయండి. తండ్రి నీకు వందనాలు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనకి యోబును గురించి ఎలీఫజు మాట్లాడుతూ ఉన్నాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? మనం చాలా సార్లు చాలా ఏళ్లుగా దేవుణ్ణి నమ్ముకొని క్రైస్తవ్యంలో ముందుకు వెళ్తా ఉన్నాం. దీనికోసం ఎన్నో అవమానాలు పడ్డాం, ఎన్నో నిందలు పడ్డాం, అనేకమైన శ్రమలు ఎదుర్కొన్నాం, తిండి మానేశాం, చాలా ఇబ్బందులు పడ్డాం. ఎంత భక్తి చేసినా ఆ భక్తి మనకి ధైర్యాన్ని కలిగించకపోతే మనం దేవుని మీద పూర్తిగా ఆధారపడ్డామా లేదా అనేది మనకి తెలియాలి. అయితే బైబిల్లో ధైర్యం కలిగి వారికి వచ్చిన శ్రమలు, వారికి వచ్చిన ఇబ్బందుల్లో ధైర్యం కలిగి ముందుకు వెళ్ళిన కొంతమందిని నేను చూపిస్తానండి. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. 1:38. అక్కడ మనకి మరియా కనిపిస్తుంది. మరియకు దూత ప్రత్యక్షమై చెప్తా ఉంటది అనమాట. ఆవిడ కన్యక, ఏ పురుషుని ఎరుగని ఆవిడ. అయితే ఆవిడ దూత వచ్చి, నువ్వు భయపడకు, నీవు దేవుని వలన కృప పొందుతివి, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని చెప్పి 31వ వచనంలో చెప్తా ఉంటది. ఇది మనం సాధారణంగా అంటే బైబిల్లో మనం అలా చదువుకుంటున్నాం కదా. మామూలుగా ఒకసారి మనం ఆలోచిస్తే, మన ఇంటి పక్కనే మరియా గారు ఉన్నారు అనుకోండి. ఆవిడ మంచి అమ్మాయి, కన్యక, ఇంక పెళ్లి కాలేదు, నిశ్చితార్థం అయింది. అయితే ఆవిడ ప్రెగ్నెంట్ అని తెలిసింది. అప్పుడు ఎలా అనుకుంటాం? మన ఫీలింగ్ ఎలా ఉంటది? నేను చిన్న ఉదాహరణ చెప్తాను. నేను అక్కడ తునిలో వైద్య పరిచర్య చేస్తున్నాను. అక్కడ 14 సంవత్సరాల ఒక అమ్మాయి జ్వరం వచ్చింది, వాంతులు అవుతుంటే 4-5 రోజులు అలాగే ఉంచేశారు వాళ్ళ అమ్మాలు. మేమేమో ఆ ఫీల్డ్ లోనే ఉన్నాం కాబట్టి అక్కడ, మీరు జ్వరం వచ్చినట్టుంది, చూడండి, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అని చెప్పి అన్నప్పుడు, అంతలో ఈ జ్వరం వచ్చింది, వాంతులు అవుతున్నాయి అని చెప్పి ఊరు మొత్తం, పల్లెటూరు ఎలా ఉంటది? పట్టణాల్లో అంటే పక్కన ఎవడైనా చచ్చిపోయినా సరే ఎవడు పట్టించుకోడు. కానీ పల్లెటూరులో ఎలా ఉంటదంటే, వాంతులు అవుతున్నాయి అంటే ఎందుకు వాంతులు అవుతున్నాయి? ఆ వార్త అటు ఇటు ఆ వీధికి ఈ వీధికి వెళ్ళి చివరికి మా ఆవిడ దగ్గరకు వచ్చింది. మా ఆవిడ వచ్చి నాకు చెప్తుంది, ఫలానా మామ ఇలా అంటుంది, వాంతులు అవుతున్నాయి అంటే తేడా కొడేసింది, వాంతులు అవుతున్నాయి అంటే ఇది తేడా కొడేసింది అని చెప్పి ఇలా మాట్లాడుకోవడం నాకు వచ్చేసరికి, ఇదేంట్రా చిన్న పాప అని చెప్పి ఆవిడ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆవిడకి టైఫాయిడ్ అని తేలింది. ఆ తర్వాత మేము ట్రీట్మెంట్ చేసాం, క్లియర్ అయిపోయింది. ఒక విషయం చెప్తా ఉన్నాం, ఏదైనా ఒక చిన్నది సందు దొరకాలే గాని మన మీద నింద వేయడానికి, మన మీద అవమానం పాలు చేయడానికి చాలా రకాలుగా లోకం చూస్తా ఉంటది. మరియ కూడా ఎన్నో అవమానాలు పడే ఉంటది. ఎందుకనంటే ఆవిడ కన్యక, పెళ్ళి అవ్వలేదు. కాబట్టి మనం మన జీవితాల్లో కూడా ఎన్నో నిందలు పడ్డాం, లేని దానికి పడ్డాం. ఏదో చిన్న తప్పు చేస్తే దాని ఏదో పెద్ద తప్పుగా చూపించిన వాళ్ళు, మన మీద నిందలేసిన వాళ్ళు, అవమానపరిచిన వాళ్ళు చాలా మంది
మనకి ఎదురుపడ్డారు. అది మనకి వచ్చినప్పుడు అలా మనల్ని అన్నప్పుడు, మన మీద నింద మోపినప్పుడు మనం ఎన్నో సార్లు కృంగిపోయాం. ఎన్నో సార్లు ఏడ్చాం. ఎన్నో సార్లు బాధపడ్డాం. మరియా దూత వచ్చి చెప్పిన తర్వాత ఆవిడేమందో తెలుసా? 37వ వచనం చదువుతాను. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఎంత నిందొచ్చినా, ఎన్ని అవమానాలు వస్తాయని తెలిసినా ఆవిడేమందండి? ప్రభు దాసురాలను, ప్రభు దాసురాలను. దేవుని చిత్తమే మన జీవితంలో, నా జీవితంలో జరగాలి. ఆయన చిత్తమే నా జీవితంలో జరగాలి. అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడినప్పుడు, అనేక సార్లు దేవుడు మనల్ని పలానా పని చేయి, పలానా చోటుకెళ్ళు, పలానా పరిస్థితిలో నువ్వు వెళ్లాల్సి వస్తది అని అన్నప్పుడు ఎన్నో సార్లు మనం మన భక్తి సరిగా లేక దాని నుంచి మనం వైదొలికి, ప్రభువా తర్వాత చేస్తాను, లేదంటే ఇంకా ఇప్పుడప్పుడే టైం కాదు, పరిచర్యలో ఉన్నవారైనా విశ్వాసులుగా ఉన్న మనమైనా దేవుడు మనకు అప్పచెప్పిన వాటిని ఆయన చిత్తంలో నడిపించమని వెళ్ళినప్పుడు ఆ చిత్తంలో అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయని తెలిసి చాలా సార్లు మనం వెనక్కి వెళ్ళిపోయాం. చాలా సార్లు మన భక్తి అక్కడ మనకి ధైర్యాన్ని పుట్టించలేదు. మరి అన్నది, నేను ప్రభు దాసురాలను. మనం చెప్పగలం అలాగా, నేను ఫలానా జాషువా, నేను ప్రభు దాసుడును. ఎన్ని నిందలు వచ్చినా నేను ధైర్యంగా ముందుకెళ్ళగలను. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా నేను ధైర్యంగా ముందుకెళ్ళగలను అని మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించే విధంగా ఆ మాట మనం పలకగలమా? ఒకసారి మనల్ని పరిశీలించుకుందాం. మన భక్తి మనకి ఎంత ధైర్యాన్ని పుట్టిస్తుంది. మరియాకి ఆ విషయం చెప్పిన తర్వాత, నాకు అవమానం కలుగుతుంది, నాకు చుట్టూ ఉన్నవారు నన్ను బాధలు అంటారు, చాలా మాటలు అంటారు, నేను పడాలి, నేను పడ్డమే కాదు, నా వెనకాల నా తల్లిదండ్రులు కూడా, వాళ్ళు వచ్చి తల్లిదండ్రులు రెచ్చగొడితే తల్లిదండ్రులు వచ్చి మనల్ని రెచ్చగొడతా ఉంటారు, మరియని రెచ్చగొడతా ఉంటారు. దేనికి లొంగలేదు. ఎందుకనంటే నేను ప్రభు దాసురాలను. హల్లెలూయా. నేను ప్రభు దాసురాలను కాబట్టి ఆయన చిత్తం నాకు జరగాలి, జరుగును గాక. మనం దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏ విషయాల్లో మనం దేవుని చిత్తం చెప్పినప్పుడు, చిత్తంలో నడవమన్నప్పుడు మనకి ధైర్యం చాలక ఉండిపోయామో ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, పరీక్షించుకుంటే మన భక్తి ఎలా ఉందో ఒకసారి చూసుకుంటే మనం చిట్ట చివరి స్థాయిలో ఉన్నామా, మధ్యస్థంలో ఉన్నామా, ఓకే నేను ప్రభు దాసుడినే, ఆయన చిత్తం నాలో జరగాలని ముందుకెళ్ళిపోతున్నామా, ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. తరువాత నెహెమ్యా విషయంలో కూడా మనం ఒకసారి చూసుకుంటే, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో ఆ అధ్యాయంలో దేవుడు తనకు ఒక పని అప్పచెప్తాడు, గోడ కట్టమని చెప్పి. కట్టమన్నప్పుడు చాలా మంది ఆ ఓ పని పెట్టుకొని దాన్ని డిస్టర్బ్ చేద్దామని, ఆ పనిని ఆపేద్దామని చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. నెహెమ్యా 6వ అధ్యాయం 2వ వచనం. అది గోడ కడతా ఉన్నప్పుడు సన్బల్లటును గెహెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి, ఓనో మైదానమందున గ్రామంలో ఒక దాని దగ్గర మనము కలుసుకుందాం రండని నా యొద్దకు వర్తమానం పంపిరి. నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలను, నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. తర్వాత 14వ వచనంలో కూడా ఆయన్ని భయపెట్టాలని చూస్తారు. 19వ వచనంలో ఆయన భయపట్టాలని చెప్పి టోబియా అనే వ్యక్తి పత్రికలు రాస్తాడు, లెటర్లు రాస్తాడు. అన్ని రకాలుగా ఆ పనిని ఆపుదాం. దేవుడు మనకు చెప్పిన పని మనం ప్రారంభిస్తున్నప్పుడు, చేయాలని అనుకున్నప్పుడు ఏదో ఒక చిన్నది వచ్చిందంటే టక్ మనం ఆపేస్తాం. దీనివల్ల ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడతానేమో, ఇది చేస్తే నా ఆరోగ్యం ఏమవుతుంది, ఇలా వెళ్తే లోకం నన్ను ఏమనుకుంటది, చేత కాని వాడని అనుకుంటది, నన్ను చిన్న చూపుగా చూస్తదేమో అని చెప్పి చాలా సార్లు మనం అనుకుంటా ఉంటాం.
కానీ నెహెమ్యా దేవుడు పని చెప్పినప్పుడు ఆ పని అంటే ఆ యెరూషలేము గోడ కడతా ఉన్నప్పుడు చాలా మంది అడ్డంకులు పెట్టారు, బెదిరించారు, పలానా చోటకరా. ఎందుకు? వీళ్ళు పెద్దోళ్ళు రమ్మన్నప్పుడు ఆ పని ఆపేసి వస్తాడు, ఆ పని ఆగుతది అని చెప్పి. కానీ ఎక్కడ తన ధైర్యాన్ని నెహెమ్యా కోల్పోలేదండి. ఎక్కడ అతను బెదిరిద్దాం అని చెప్పి 14వ వచనం 13, 14లో చూసుకుంటే అతని మీద చెడు వార్త పుట్టించడానికి లంచాలు కూడా ఇచ్చారట. అలా ఇచ్చినా సరే ఏమాత్రం తలొగ్గలేదు నెహెమ్యా. మనం దేవుడు మనకి పని చెప్పినప్పుడు, దేవుడు మనకి ఒక దాని మీద ఒక పనిని మనకు నిర్ణయించినప్పుడు ఆ పనిని మనం ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా చేయాలి. అలా కోల్పోకుండా అనేక సార్లు మనం వెనక్కి వచ్చేసామంటే దానికి కారణం ఏంటి అని అంటే మనం చేసే భక్తిలో ఏదో తేడా ఉంది. మనం చేసే భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించట్లేదు. అంటే మన భక్తి యొక్క స్థాయి అలా ఉంది. నెహెమ్యా చేస్తా ఉన్నప్పుడు ఆ చెడు వార్త అతని మీద నింద మోపుదాం అన్నప్పుడు కూడా ఎక్కడ తగ్గలేదు. చివరికి డైరెక్ట్ గా లెటర్లు రాశారు టోబియా అనేవాడు. లెటర్లు రాసినా సరే ఏమాత్రం లెక్క చేయలేదు, ఏమాత్రం లెక్క చేయలేదు. సాతాను మన మీద అనేకమైన ప్రయోగాలు చేస్తా ఉంటాడు. అనేకమైన ఇబ్బందులు, ఇరకాటాలు ఎక్కడో కాదు మన ఇంట్లోనే, ఎక్కడో కాదు మన భార్యే, ఎక్కడో కాదు మన నాన్న, మన తమ్ముడు, మన అక్క, మన చెల్లి ఇక్కడే పెడతాడు ఫస్ట్. దానివల్ల మనకి మానసికంగా నలిగిపోతాం. మానసికంగా నలిగిపోయిన తర్వాత ఆ పని నిర్లక్ష్యం అవుతుంది. మన ధ్యాస దాని మీద లేకుండా ఈ మనకొచ్చిన పరిస్థితుల మీదకి వెళ్ళిపోవడం వల్ల మనం దేవుడు చెప్పిన దాన్ని వదిలేసి, దేవుడు చెప్పిన పనిని ఆపేసి వెనక్కి వెళ్ళిపోతా ఉండటం. దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? మన భక్తి మనకి ధైర్యం పుట్టించట్లేదు. ఎందుకనంటే మన స్థాయి అలా ఉంది. నెహెమ్యాకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అతను ఏమాత్రం ఎక్కడ తగ్గలేదు, ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. అక్కడే అయినా సరే ఎక్కడ కోల్పోలేదు. ఆ తర్వాత 1 సమూయేలు 30వ అధ్యాయం, 1 సమూయేలు 30వ అధ్యాయం 1-8 మనం చూసుకుంటే అక్కడ దావీదు, నేను చదువుతానండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరిని చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్లిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణంకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఏడ్చుటకు శక్తి లేకపోవునంతకు బిగ్గరగా ఏడ్చిరి. ఇక్కడ మనం చూసుకుంటే దావీదు వాళ్ళ రాజ్యం మీదకి, వాళ్ళ ప్రజల మీదకి, వాళ్ళ జనుల మీదకి అమాలేకీయులు దండెత్తొచ్చి అంతటిని స్వాధీనం చేసుకొని గనులేమి అల్పులేమి అందులో ఉన్న ఆడువారందరినీ, చిన్న లేదు పెద్ద లేదు, ధనిక లేదు పేద లేదు, అందరినీ తీసుకొని కుమారులనేమి, భార్యల్ని, కుమార్తెల్ని, కుమారుల్ని అందరినీ తీసుకొని వెళ్ళిపోయి తమ చెరలోనికి తీసుకెళ్లిపోయారు. అప్పుడు వీళ్ళు వచ్చారు, దావీదు వాళ్ళ జనులు అక్కడికి వచ్చినప్పుడు చూస్తే అంతా కాలిపోతా ఉంది రాజ్యం అంతా. తర్వాత వాళ్ళు భార్యలు కనిపించట్లేదు, కుమారులు కనిపించట్లేదు, కుమార్తెలు కనిపించట్లేదు. ఏమయ్యారు అని చూసుకుంటే ఇలాగ అమాలేకీయులు దండెత్తి వచ్చారు, వాళ్ళకు తీసుకొని వెళ్ళిపోయారు. అది చూసి వాళ్ళగట ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చారట. ఎలాగండి? ఏడ్డానికి కూడా శక్తి లేదట. అలాగే మనం ఎప్పుడు ఏడ్చుంటాం? సాధారణంగా ఎవరైనా మన ఇంట్లో బాగా కావలసిన వాళ్ళు కానీ, ఎవరైనా మన తండ్రో, తల్లో, అక్క, తమ్ముడో, సొంత వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు అప్పుడు మనం ఏడుస్తా ఎలా అయిపోద్దంటే ఓపిక లేక మూలుగుల్లాగా అలా వస్తా ఉంటది. ఇంకా ఏడడానికి వాడికి ఓపిక లేదు.
అలాగా ఆ జనులందరూ ఏడ్చారట. ఏడ్చిన తరువాత ఇంక వాళ్ళకి ఆ కోపంలో ఈ దావీదును చంపేద్దాం, రాళ్ళు రువ్వి చంపేద్దాం. ఇక్కడ 6వ వచనంలో చూసుకుంటే, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదమరండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇతనికి దావీదుకి తన ప్రాణాపాయ స్థితి వచ్చింది. తన జనాలు, తన కుటుంబం, తాను అనుకున్న వాళ్ళందరూ, వచ్చిన వాళ్ళందరినీ శత్రువులు తీసుకెళ్లిపోయారు. ఏం చేయాలో తోచని పరిస్థితి. ఈ జనులే, వాళ్ళ సొంత జనాంగమే ఏమనుకుంటుందనంటే, దావీదుని రాళ్ళు రువి రాళ్ళతో కొట్టి చంపేద్దాం అని అనుకున్నది. దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకున్న తర్వాత 8వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు, నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకొందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరిని దక్కించుకొందు అని సెలవిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదుకి ఒక సమస్య వచ్చింది, ప్రాణాపాయం. ఇంకా డెడ్ లైన్ ఇంకా దావీదుకి వచ్చినప్పుడు అతను ఆ తన పక్క రాజ్యానికి వెళ్ళలేదు. తను తన దగ్గరగా ఉన్నవాడు, లేదంటే తనకి బలంగా సపోర్ట్ గా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. దావీదు వెంటనే ఏం చేశాడంటే, దేవుని దగ్గర విచారణ చేయడానికి వెళ్ళాడు. దేవునితో మాట్లాడడానికి వెళ్ళాడు. ప్రభువా, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నేను ఇప్పుడు వాళ్ళని తరిమితే నేను వారిని పట్టుకోగలనా, వారు నాకు దొరుకుతారా లేదా అని చెప్పి ఆ టైంలో దేవుని దగ్గరకు వెళ్ళాడు. మనకు వచ్చిన ఇబ్బందుల్లో, పరిస్థితుల్లో, కష్టాల్లో, శారీరక మానసిక పరిస్థితుల్లో మనం మన ఆలోచన, మన రూటు ఎటువైపు చూస్తుందో ఒకసారి మనం చూసుకుంటే, ఆలోచించుకుంటే, మనకు మనం ఎంతవరకు ఒక జబ్బు వచ్చినప్పుడు వెంటనే మనం ఏ హాస్పిటల్లో బాగుంటది ట్రీట్మెంట్? నాకు తెలిసిన, నేను సేవకు వచ్చిన ఆ పాత వేరే చర్చిలో అక్కడ ఒక ఆవిడికి కొంచెం ఎక్కువగా మాట్లాడటం వల్ల, దానివల్ల వారు ఏమైందనంటే, ప్రతి చిన్న దానికి పెద్దానికి ఎమోషనల్ అయిపోవడం కొంచెం ఎలా ఉన్నప్పుడు, ఆ పాస్టర్ గారు ఆవిడ ఏమన్నారంటే, ఈవిడ్ని మానసిక వైద్యులు ఉంటారు కదా, ఆ మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పారు. ఒక సేవకుడు అలా ఉన్నప్పుడు, ఒక విశ్వాసి ఆ స్థితిలో ఉన్నప్పుడు చేయాల్సింది ఏంటి? ప్రార్థన. ఆమెకి ఏ దురాత్మ పట్టిందో ఏంటో అని చెప్పి దేవుని యొద్ద విచారణ చేసి ఆ పరిస్థితి నుంచి ఆవిడ్ని బ్రతికించాలి, రక్షించాలి, కాపాడాలి. అలాగే అతను ఒక ఉదాహరణగా తీసుకున్నాను. మన జీవితాల్లో మనకు వచ్చిన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, ఆర్థిక సమస్యల వల్ల మనకు వచ్చినప్పుడు దాన్ని బట్టి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం? రాగానే, ఒక అప్పు మన మీదకి రాగానే, ఒక ఈఎంఐ మన మీదకి రాగానే ఎవరు గుర్తొస్తా ఉంటారు మనకి? ఇంట్లో తగాదాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అందరూ భక్తులు కాదు కదా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. సాతాను ఒక గృహంలో ఉన్నారంటే ఎవడు బలహీనంగా ఉంటాడో వాళ్ళని పట్టుకుంటా ఉంటాడు. మనకి ఒక ఇంట్లో ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎవరిని సంప్రదిస్తున్నాం? మొట్టమొదటిగా ఇంట్లో మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, తిండి లేదు, అలాంటప్పుడు మనం ఎవరిని కాంటాక్ట్ అవుతున్నాం? ఫోన్ తీయగానే ఎవరికి ఫోన్ చేయాలనిపిస్తుంది మనకి? మన భక్తి ఏ పాటి మన ధైర్యాన్ని మనకు కలుగజేస్తుందో ఒకసారి మనం చూసుకుందాం. మనకొచ్చే శ్రమలు, దావీదుకి ప్రాణాపాయ స్థితి వచ్చింది. అది అవమానం, బాధ, తీసుకొచ్చే జనాంగమే తిరిగి రాళ్ళు రువ్వి చంపేద్దాం అనుకున్నారంటే ఎంత బాధ ఉంటది దావీదుకి. అప్పుడు దావీదు దేవుని యొద్ద విచారణ చేయడానికి వెళ్ళాడు. దేవుని యొద్ద దానికి పరిష్కారం అడగడానికి వెళ్ళాడు. చేతకాక అలా ఉండిపోలేదు. చేతకాక వేరే రాజ్యానికి పారిపోలేదు. చేతకాక ఏ సందులోనో ఎక్కడో దాక్కోలేదు.
దేవుని యొద్ద యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. మనం ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాం? మన భక్తి మనకు ఏ స్థాయిలో మనకు ధైర్యాన్ని ఇస్తుందో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దావి అపోస్తులుడైన పౌలు, అతన్ని కూడా మనం ఒకసారి చూస్తే వారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఓడ మీద ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు చేయాలని అనుకుంటా ఉంటారు వాటితో ఉన్న వాళ్ళు. అపోస్తుల కార్యాలు 27-22లో ఉంటది. చేస్తా ఉన్నప్పుడు పౌలు అంటాడు, ఇది మనకి ఈ ప్రయాణం మనకంత మంచిగా లేదు, కాబట్టి దీన్ని వాయిదా వేసేసుకుందాం అని చెప్పి పౌలు చెప్పినప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు వినరు. వినకపోతే సరే అని చెప్పి ఇంకా బయలుదేరతారు. వాళ్ళలో బయలుదేరుతా ఉన్నప్పుడు తుఫాన్ వస్తుంది. ఆ ఓడ మీదకి వస్తా ఉన్నప్పుడు సాధారణంగా అందులో ఆ పౌలు ప్లేస్ లో మనం కూడా ఉన్నాం అనుకోండి. మనం ఉన్నప్పుడు ఆ తుఫాన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? నేను అప్పటికీ చెప్పి నన్ను చంపేద్దాం అనుకున్నారు మీరు, నేను చెప్పినా వినలేదు మీరు అని చెప్పి మన ధైర్యాన్ని కోల్పోతాం, వాళ్ళ ధైర్యాన్ని చెడగొడతాం. కానీ అపోస్తులుడైన పౌలు ఏమన్నాడంటే 22వ వచనంలో, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని నేను మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలుగదు. నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా భయపడకుమో, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది అని చెప్పి ఇక్కడ ఆ దూత పౌలుతో మాట్లాడింది. పౌలుతో మాట్లాడినప్పుడు ఈ పౌలు ఒక్కడే ధైర్యపరచబడడం కాకుండా ఆ ఓడలో ఉన్న వారిని కూడా ధైర్యపరిచాడు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. పౌలు ఒక్కడే ధైర్యపరచబడలేదు. మన భక్తి కొన్నిసార్లు మనకు మనం చూసుకుంటా ఉంటాం, కానీ పక్కోడు ఏమైపోయినా మనం పట్టించుకొని స్థితిలో మనం ఉంటాం. ఎందుకనంటే మళ్ళీ వాళ్ళని పట్టించుకుంటే మళ్ళీ అక్కడి నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో, ఎన్ని ఇబ్బందులు వస్తాయో. నా భక్తి నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను, ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా ఎదుగుతున్నాను, మళ్ళీ అవతలోడు చెప్పాడనంటే మళ్ళీ ప్రాబ్లం, మళ్ళీ నాకు ఏవో ఆపదలో నిందలో ఏవో పడతాయి అని చెప్పి అనుకుంటా ఉంటాం. కానీ పౌలు తను ధైర్యం తెచ్చుకోవడంతో పాటు ఆ ఓడలో ఉన్న వారందరికి కూడా ధైర్యం తెప్పించాడు, ధైర్యంతో మాట్లాడాడు. మనకొచ్చే బాధలు కష్టాల్లో మనతో వెళ్ళిపోవడం కాకుండా, మనకు మనం సేఫ్ లో ఉండడం కాకుండా, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకు కూడా మనం ధైర్యం తెచ్చే పరిస్థితిలో మనం ఉండాలి. అయితే ఇందాక మనం మొట్టమొదటిగా మాట్లాడుకున్నాం కదా, మరియా తనకు వచ్చిన అవమానాలైన నిందలైన ప్రతి పరిస్థితిలో ఆవిడ ధైర్యం తెచ్చుకుంది. ఎందుకు అని అంటే ఆవిడ అనే మాట, నేను ప్రభువు దాసురాలను, ఆయన చిత్తం నా జీవితంలో జరగాలి. మన చిత్తం కాదు అక్కడ జరగాల్సింది, మన చిత్తం కాదు మన జీవితాల్లో అమలు అవ్వాల్సింది, మన చిత్తం కాదు మన యొక్క కొడుకు విషయంలో, మన యొక్క కూతురు విషయంలో చేయాల్సింది దేవుని చిత్తం. అది ఎలాగున్నా పర్వాలేదు. నేను నాకున్న పరిస్థితిని బట్టి సేవకు వచ్చిన తర్వాత పరిస్థితులు ఇంకా క్లిష్టమయ్యాయి కొన్ని పరిస్థితులు. అలా అయినప్పుడు ఇంట్లో ఫైనాన్షియల్ గా, శారీరకంగా, మానసికంగా చాలా నలిగిపోతా వెళ్తా ఉన్నాను. వెళ్తుంటే నాకే ఎందుకు ఇంత ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్పి కొన్నిసార్లు నా ధైర్యాన్ని కోల్పోతా ఉన్నప్పుడు అలాగా ఆ పరిస్థితి గుండా వెళ్తా ఉన్నప్పుడు జోసఫ్ రాజు మనకు తెలుసు కదా, అగ్నపుడిలో ఉంటాడు. వాళ్ళ వైఫ్ వాళ్ళు కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా జోసఫ్ రాజు అన్న ఇలా జరిగింది, ఇలా లాస్లు అయ్యి ఇలాగా కష్టాలు పడ్డాడు, ఇలాగ చుట్టూ ఉన్నవారు ఇలా ఇబ్బందులు పెట్టారు, అవన్నీ చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటే నాకు ఆ మాటలు చెప్తాను, నాకు ధైర్యం వచ్చేసింది. అంటే నేను పడే కష్టాల కన్నా వీళ్ళ కష్టాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి, నాకొక్కడికి కాదు వీళ్ళకి కూడా. అయినా సరే వీళ్ళు ఎంత ధైర్యంగా ముందుకెళ్తున్నారంటే, సేవకుడిగా ఉన్న నేనెందుకు ఇంకెంత ధైర్యం తెచ్చుకోవాలి? సేవకుడిగా ఉన్న నేను ఇతరులను బలపరచాలి, అలాంటిది నేనే
ధైర్యం లేకుండా ఉంటే ఎలాగా అని అనుకుని అలా ముందుకెళ్తున్నప్పుడు తర్వాత అక్కడే గాజువాకలో పరిచయం చేస్తున్న ఇంకొక అన్న, ఆయన సేవకుడే. ఆ అన్న నా దగ్గరకు వచ్చి కారులో మాట్లాడుతున్నాడు. ఇలా ఇలా ఉందిరా పరిస్థితి, ఇలా ఉందంటే, అందరికి అలాగే ఉన్నాయా కష్టాలు, ఇంట్లో సమస్యలు అందరికి అలాగే ఉన్నాయా అని చెప్పి, నాకు ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే వాళ్ళకన్నా నేనే బెటర్ ఏమో, అయినా సరే నేను నా ధైర్యాన్ని ఎందుకు కోల్పోతున్నాను అలా అనుకుంటా ఉన్నప్పుడే నాకు ఈ వాక్యం నాకు తగిలిందండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా. ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే మనం దాన్ని ఎంత ఆ ఒక అంటే ఆ గడ్డి పరక ఉంటది కదా, గడ్డి పరకకి చిన్న గాలి ఎలాగంటే మనం దగ్గర నుంచి ఎలా చూసాం అనుకోండి, అది ఊగిపోతాయి. తెలుసా మీకు ఎందుకు ఊగుతుంది? మనం ఆ గడ్డి పరక దగ్గర ఎలా ఉంటే మన శ్వాస తీసుకుంటాం కదా ముక్కులోంచి, ఆ గాలికి ఊగిపోతా ఉంటది. నా భక్తి అలాగుంది. మన ప్రతి ఏ చిన్నది వచ్చినా, ఈ కష్టం వచ్చింది మొన్న ఎవరో అడ్డతీగల్లో పరిచయం చేస్తున్న తేజ అన్న ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న నీకోసం ప్రార్థన చేస్తుంటే నాకు దర్శనం వచ్చింది, నీకు పెద్ద యాక్సిడెంట్ అయ్యింది, అలాగా కనిపించింది, జాగ్రత్తగా ప్రార్థన చేసుకున్నావు అన్నాడు. అప్పుడు నేను ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా శోధం తొలగించు అని దేవుడిని బట్టి నేను ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్ళాలా. అలా కాదు, నాకు కనబడిన వాళ్ళందరికీ ఫోన్ చేసి, అన్న ఇలా ఇలా శోధన అవుతుందంట ప్రార్థన చేయండి, అన్న ఇలా శోధన అవుతుందంట ప్రార్థన. చివరికి పీటర్ని కూడా ఫోన్ లేదు, మొన్న కలిసిన తర్వాత అని ఇలా ఇలాగా దర్శనం వచ్చిందంట ప్రార్థన చేయండి అని అలా అన్నప్పుడు నాకు అనిపించింది, నా భక్తి నాకు ఎంత ధైర్యాన్ని కలుగజేస్తుందో. ఇది నేను సిద్ధపడుతున్నప్పుడు యాక్చువల్లీ వేరేది చెప్పాలని అనుకున్నాను. ఇది చెప్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు కూడా నాకే నా స్థాయి, నా భక్తి యొక్క స్థాయి ఎంత ఉందో దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే నేను అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, నాకు స్పైన్ ప్రాబ్లం, నాకు ఎక్కువసేపు కూర్చోలేను, నిల్చోలేను. ఒకసారి అలా కూర్చొని ఆలోచిస్తూ నేను ఇంకా ఇప్పుడే సంవత్సరంన్నర అవుతుంది పరిచర్యకు వచ్చి, ఇప్పుడే నా పరిస్థితి ఎలా ఉంటే ఇంకో 4-5 ఏళ్ళు అయ్యేసరికి నేను ఇంకా నడవలేనేమో, కూర్చోలేనేమో. ఇప్పటికే 10 నిమిషాలు కూర్చోలేకపోతున్నాను, 10 నిమిషాలు నించోలేకపోతున్నాను. నా పరిస్థితి ఎలా, పరిచర్య ఎలాగా అని ఆలోచిస్తున్నాను. నా భక్తి, నా స్థాయి, భక్తి యొక్క స్థాయి నాకు ఎంత ధైర్యాన్ని కలుగు చేస్తుందో అక్కడ నేను ఒకసారి మళ్ళీ పరిశీలించుకున్నాను. ప్రభువా నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు, నేను నీ దాసుడను. మరియ చెప్పింది కదా, నేను ప్రభు దాసురాలను, ఆయన చిత్తమే నా జీవితంలో జరగాలి. అప్పుడు అనుకున్నాను, ఏది ఏమైనా సరే, చచ్చిపోయినా, నడుం పనిచేయకపోయినా దేవుడు వాడుకోవాలనుకుంటే ఆయన ఎలాగైనా వాడుకుంటాడు. హల్లెలూయా అనే ధైర్యం కలిగి ముందుకు వెళ్ళసాగాను. చివరిగా ఒక మాట చెప్తున్నాడు. యోబును మనం చూసుకుంటే అతనికి వచ్చిన శ్రమ, అతనికి వచ్చిన బాధ, అతనికి వచ్చిన పరిస్థితి, సిచ్యువేషన్ నాకు తెలిసి భూలోకంలో ఎవరికీ రాలేదని అనుకుంటాను. ఎందుకనంటే అన్నీ ఒకసారి ఏదో అప్పులు, ఏదో బిజినెస్ లో లాస్ అయితే ఫైనాన్షియల్ గా పోతారు. అంటే ఆస్తులు, ఇల్లులు అన్ని ఉన్నాయనుకో పోయి అనుకుంటారు. కానీ ఒకేసారి ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, పన్నోళ్ళు పోయారు, అంతా ఒకేసారి పోతే తట్టుకోవడం ఎంత కష్టం. ఇందాక పీటర్ అనేది నేను మాట చెప్తున్నానయ్యా, ఇలా ఇలా యోబు పరిస్థితి ఎలా అయిందనుకంటే అతను అయినా సరే ఇలా జరిగింది, తన ఫ్రెండ్ వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు అని అంటే, మరి అదే పరిస్థితిలో ఉంటే ఏ మనిషి అయినా ఉరేసుకొని చచ్చిపోతారా అన్నాడు. కానీ యోబు అక్కడ మొదటి అధ్యాయంలో, యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో ఉంటది, ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏమాత్రం చివరికి తన భార్య కూడా దేవుని దూషించి చచ్చిపో అని అన్నా సరే ఆయన ఏమాత్రం తగ్గలేదు. ఎందుకు అనంటే అక్కడ
యోబు గ్రంథం 1వ అధ్యాయంలో, ఊజు దేశములో యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. దేవుని యందు భయభక్తులు కలిగి, అదే స్థితిలో మనం ఉంటే పిచ్చోళ్ళమన్నా అయిపోతాం, నరకానికన్నా వెళ్ళిపోతాం. ఎందుకు నరకానికి ఎందుకు వెళ్ళిపోతాం అంటే ఏదో ఒకటి చేసేసుకుంటాం. ఏదో లేదంటే ఎంత భక్తిగా ఉండి చచ్చిపోదానా పరలోకానికి వెళ్ళాం కదా మనం. యోబుకి అంత పరిస్థితి వచ్చినా సరే ఆయన భయభక్తులు కలిగి ఉండటం వల్ల, భయభక్తులు కలిగి ఉంటే ధైర్యం వచ్చేస్తుందా? సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనం. సామెతలు 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట బహు ధైర్యం పుట్టించును. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు యోబు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అతను బహు ధైర్యం కలిగి ముందుకెళ్ళాడు. మనకొచ్చిన ప్రతి పరిస్థితిలో మనం ఎందుకు కృంగిపోతున్నాం, ఎందుకు బాధపడిపోతున్నాం, ఎందుకు ఏడ్చేస్తున్నాం? కారణం ఏంటంటే మనం దేవుని పట్ల భయభక్తులు కలిగి లేము. ఎందుకు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎలా ఉంటారట? ఆ భయభక్తులు ఏం చేస్తాయంటే బహు ధైర్యాన్ని పుట్టిస్తాయి, బహు ధైర్యమును పుట్టించును. మనకు ఆ భయభక్తులు లేవు కాబట్టి ప్రతి చిన్నదానికి ఊగిలాడిపోతా, ఇటువైపు అనారోగ్య పరిస్థితి వచ్చినా పడిపోతున్నాం, ఆర్థిక పరిస్థితి వచ్చినా పడిపోతున్నాం, ఒక నింద వచ్చినా పడిపోతున్నాం. మనం చేసిన తప్పి ఎవడన్నా అన్నా సరే పడిపోతున్నాం. మనం, ప్రభువా నాకెందుకు ఇలా జరుగుతుంది? అలా కదమ్మా, నువ్వు ఈ తప్పు చేసావు కదమ్మా అంటే, తప్పు చేసిన నన్ను ఆ మాట అనాలా ప్రభువా ఇల్లు అని మనం ప్రతి చిన్నదానికి కృంగిపోతున్నాం, నలిగిపోతున్నాం, ఏడుస్తున్నాం. కానీ ధైర్యం కలిగి మనం జీవించట్లేదు. కారణం ఏంటంటే మనకి దేవుని యందు భయభక్తులు లేవు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం బహు ధైర్యం కలిగి ఉంటాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడే మాట ఏంటంటే, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన అంటే భయం ఉండాలి. నేను చాలా సార్లు ముగించేస్తానండి. చాలా సార్లు మందిరానికి ప్రార్థనకి ఎందుకు వెళ్ళానంటే పాస్టర్ గారు నన్ను అడుగుతారేమో, ఎందుకు రాలేదు జాషువా అని అంటారు. లేదంటే ఎందుకు ఆబ్సెంట్ అయ్యావు అని అడుగుతారు. లేదు అని అంటే పక్కింటోడు ఎందుకు అడుగుతాడు. ఇప్పుడు క్రైస్తవులు మన చుట్టూ హిందువులు ఉంటారు. మనకి ఆదివారం పూట చర్చికి ప్రతి క్రైస్తవుడు వెళ్తాడని అన్యుడికి తెలుసు. ఆ రోజు మనం వెళ్ళకపోతే ఏమమ్మా చర్చికి వెళ్ళలేదు అని పక్కలు అడుగుతారు. ఆ కారణం బట్టి అయినా మనం ఏదో ఒక సాకులు పట్టుకుని వెళ్తాం. కానీ ప్రభువా ఈ రోజు నీ సన్నిధిలో నేను ఆరాధించాలి, నా నోటితో నేను స్తుతించాలి, నీ కోసం ఒక మంచి పాట పాడుకోవాలి, నీ కోసం నేను పరితపించాలి, నీ ఆత్మను పొందుకోవాలి, నువ్వేం మాట్లాడతావో అది నేను వినాలి, నీవు నాతో మాట్లాడాలి అని దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఎంతమంది. ఏదైనా ఒక పాపం మనకి కనిపించినప్పుడు, ఒక పాపం మన దగ్గరకు వచ్చినప్పుడు, ఒక పాపం మనకి ఎర చూపించినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా, భయం లేకుండా అవి మనం చేసేస్తా ఉన్నాం. ఎవరో చూడట్లేదు. ఈ విషయం పాస్టర్ గారి వరకు వెళ్ళదు కాబట్టి మనం చేసేద్దాం. ఈ విషయం ఎవరు పక్కింటోడు చూడట్లేదు, ఇవే మనం చూస్తాం తప్ప ఆడు చూడట్లేదు, ఈడు చూడట్లేదు, నా పక్కనున్న క్రైస్తవ స్నేహితుడు చూడట్లేదు కాబట్టి మనం చేసేద్దాం అంతే తప్ప దేవుడు చూస్తున్నాడు రా బాబు అని అది చేయకుండా ఆయన భయం కలిగి మనం ఉండే పరిస్థితి దాఖలాలు ఎంతవరకు ఉన్నాయో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మన ఇంట్లో మనకి తెలియకుండా భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు, ఈ లోకంలో మనం చూసుకుంటా ఉంటే పెద్ద పెద్ద సేవకులు అనబడిన వాళ్ళే తొట్టిల్లిపోతా ఉన్నారు. విశ్వాసంలో బాగా ముందుకెళ్ళిన వాళ్ళే పడిపోతా ఉన్నారు. నాకు చివరిగా మాట చెప్తానంటే, నాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి. ఆ కుటుంబం ఆవిడ చాలా ప్రార్థనా పరురాలు. చాలా అంటే ప్రతి పూట గంటల కొద్దీ ప్రార్థనలు గడిపేది. పొద్దున్న లేచి గంటల కొద్దీ ప్రార్థన, కూరలో ఉండి పిల్లల్ని పంపించి ప్రార్థన. ఇలా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు ప్రయోజకులు అయ్యారు.
ప్రయోజకులు అయిన తర్వాత వాళ్ళు సాక్ష్యాలు, సంఘాల్లో సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. ఎలా చెప్పేవాళ్ళు అంటే, ప్రభు మేము ఈ స్థితిలో ఉండడానికి కారణం నా తల్లి ప్రార్థన అని. అది చూసి చాలా బాధపడిపోయేవాడిని నేను అప్పుడు. అయితే రాను ఆ ఆ వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డబ్బు వాళ్ళని భక్తిలో హీనపరిచేసింది, పడేసింది. పడేసినప్పుడు వాళ్ళు మొత్తానికి పడిపోయారు. మన జీవితాల్లో కూడా మన చుట్టూ అంటే ఏదో నామకార్థ స్థితి, నామకార్థ ప్రార్థన, ఇన్ని గంటలు ఇలా చేసుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, అలా కాకుండా దేవునితో నేను మాట్లాడుకోవాలి, ఆయన నాతో, నేను ఆయనతో మాట్లాడుకోవాలి, ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయనకి ఇది విరోధమైనది కాబట్టి ఇది నేను చేయకూడదు అని చెప్పి మనం ప్రతి విషయంలో ఆయన భయం కలిగి, ఆయన భక్తి కలిగి మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం ప్రతి విషయంలో ధైర్యంగా ఉంటాం. ఎటువంటి స్థితి వచ్చినా, ఎంత ఉపద్రవం వచ్చినా, దేవుడు భయము, భక్తి మనకి ఉంటే మనం ధైర్యం కలిగి ముందుకెళ్తాం. అందుకనే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. కాబట్టి మనం దేవుని యెడల భయభక్తులు కలిగి మన జీవితాలను ధైర్యంతో ముందుకు సాగుదాం. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అన్నకి ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం అండి. తల వంచండి. తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభువా, మేము మా భక్తి వలన మేము ఆశీర్వాదం పొందుకుంటున్నాం లేదా చూసే సందర్భాలు చాలా ఉంటాయి. మా భక్తిలో మేము ఏమి నేర్చుకోవాలి ఇంకా అని ఆలోచించే సందర్భాలు ఉండొచ్చు. అయితే మేము భక్తి చేస్తున్నప్పుడు, నిజమైన భక్తి చేస్తున్నప్పుడు, ఏదైనా మాకు సమస్య ఎదురైతే మేము ధైర్యంగా ఉన్నప్పుడే మేము చేసే భక్తి నిజమైంది. ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని పనులు సాగేవాళ్ళు ఏదైనా ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు భయపడిపోయి, కంగారు పడిపోయి, నిరుత్సాహపడిపోతున్నారంటే వారి భక్తిలో లోపం ఉంది. దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాడు. అనేక మంది భక్తులను మన ముందుకు తీసుకొచ్చి వాళ్ళు ఎందుకు అంతటి గొప్పవాళ్ళయ్యారు, ఎందుకు అంతటి ప్రభావాన్ని చూపించారు, అంతమందిని ఇన్స్పైర్ చేశారంటే వారి భక్తిని బట్టి వారు ధైర్యపరచబడ్డారు. వారు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఆ దేవుణ్ణి బట్టి వారు ధైర్యపడ్డారు. తండ్రి, మా అందరిని కూడా అలా చేయండి ప్రభా. బాగున్నప్పుడు అందరూ మామూలుగానే ఉంటాం, అందరూ బాగుంటాం. సమస్య, ఇబ్బంది, నష్టం వచ్చినప్పుడు మేము ధైర్యంగా ఉన్నప్పుడే మా విశ్వాసం యొక్క స్థాయి తెలుస్తుంది. ప్రభా పరిశుద్ధుడా తండ్రి, నీకు స్తోత్రాలు. మంచి విశ్వాసం గలవారమై, నీతో మంచి సహవాసం గలవారమై, ధైర్యం కలిగిన భక్తితో ముందుకు కొనసాగా సహాయం చేయండి. సేవకుని వాడుకున్న స్తోత్రాలు. వారి పరిచర్యలను కూడా దీవించండి, అంతకంతగా అభివృద్ధి చేయండి. ప్రతి మాట, ప్రతి హృదయంలోనూ రాయమని ప్రార్థిస్తూ, దేవా మమ్మల్ని అందరినీ నానా ఇబ్బందులు ఎదుర్కొనే ధైర్యం కలిగిన భక్తి చేసేవారిగా చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.